ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ మరియు టీఆర్టీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ మీద, తర్వాత ఎగ్జామ్స్ మీద హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరుగుతా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే నిన్నటి దినాన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ టెట్, టీఆర్టీ నోటిఫికేషన్ల విషయంలోనూ, ఎగ్జామ్స్ విషయంలోనూ ఏ విధమైనటువంటి ఆదేశాలు ప్రభుత్వానికి జారీ చేసింది. అట్ ద సేమ్ టైం పిటిషనర్తో ఏమని చెప్పింది. సో ఈ విషయాలు క్లియర్గా ఇందులో ఈరోజు మనకు అందుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ అండి. సో ఇందులో మెయిన్గా ఈ టెట్ నోటిఫికేషను, టీఆర్టీ నోటిఫికేషన్స్ లేదా టెట్ ఎగ్జామ్స్, టీఆర్టీ ఎగ్జామ్స్ మధ్య ఎంత గ్యాప్ ఉండాలని పిటిషనర్ అడిగాడు. దానికి హైకోర్టు ఏ విధంగా స్పందించిందంటే, ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం సాధ్యం కాదు అనే విధంగా హైకోర్టు చెప్పిందని మనకు అందుతున్నటువంటి న్యూస్. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఆమ్, ఏపీ ఉపాధ్యాయ భర్తీ పరీక్ష మరియు ఏపీ టీచర్ అర్హత పరీక్షల నోటిఫికేషన్ల అమలును నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. అలాగే పరీక్షల వాయిదాకు సైతం తిరస్కరించింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం సాధ్యం కాదు అని తెలిపింది. ఈ వ్యవహారంపై తుది విచారణ జరుపుతామని కూడా తెలిపింది. పూర్తి విచారణతో కౌంటర్ దాఖలు చేయాలని పాఠశాల విద్యాశాఖను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నోటిఫికేషన్ల అమలును నిలుపుదల చేయడంతో పాటు పరీక్షలను వాయిదా వేసి తిరిగి షెడ్యూల్ను ఖరారు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కూడా వారు కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి శుక్రవారం తన నిర్ణయాన్ని వెలువరించారు. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు సాధ్యం కాదని, అలా ఇస్తే తుది ఉత్తర్వులు ఇచ్చినట్లేనని అన్నారు. ఈ వ్యవహారంపై అత్యవసర విచారణ అవసరమని పిటిషనర్లు చెబుతున్న నేపథ్యంలో ఈ నెల 28వ తేదీన తుది విచారణ జరుపుతామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. సో 28వ తేదీన ఫైనల్ జడ్జిమెంట్ వస్తుందని చెప్పారు. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి, డిసప్పాయింట్ కాకుండా. సో యూ కంటిన్యూ యువర్ ప్రిపరేషన్ అండ్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. I wish you all the best. Good luck to you all. Thanks for watching. Keep watching.